వాసులకి, స్థానికులకి, నన్ను ప్రతిసారి ఆర్పి గారు గెలవాలి, ఆర్పి గారు ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి, అనుకోని వాళ్ళకి, ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఖచ్చితంగా ఏదో ఈరోజేమో 4 కొమ్ములు రావు, ఏదో ఎంటుకలు ఏం పెరగవు నూతన సంవత్సరం అనగానే. కానీ ఖచ్చితంగా ఇంతకుముందు చేసిన పొరపాట్లని రెక్టిఫై చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేసిన ప్రతి ఒడికి కొత్త సంవత్సరమే ఆ రోజంతా కూడా. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో ముందుకెళ్ళాలని, వాటిని నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చేపల పులుసు అనేది నెల్లూరు పెద్దారెడ్డి, నెల్లూరు చేపల పులుసు, ఇవన్నీ మనం హైదరాబాదులో పెట్టి ఒక నెల్లూరు స్థానికుడిగా నేను అక్కడికి వెళ్ళి ఇది పెట్టగానే మంచి స్పందన వచ్చింది. జనాలు విపరీతంగా వస్తున్నారు. నేను ఆలోచించింది ఏంటంటే, మనం ఒకటి ఏదో చేద్దాం అనుకున్నప్పుడు జనాలు వచ్చేసారు అనే దానికన్నా కూడా వచ్చిన వాళ్ళకి మనం కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నావా లేదా, ఒకటి. రెండో పాయింట్, క్వాలిటీ ఇవ్వగలుగుతున్నావా లేదా అనేది ఉండాలి. క్వాలిటీ అనేది మనం ఇవ్వగలుగుతున్నాం, కానీ ఎవరైతే జనాలు వస్తారో వాళ్ళకి మనం ఇవ్వలేకపోతున్నాం. కట్లు పొయ్యి నెల్లూరు చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు అంటే ఎవరైనా తింటారు, కట్లు పొయ్యి పెట్టాల్సిన అవసరం మనకు లేదు. అంటే మనం అంతా దిగిన తర్వాత అంత చేసేటప్పుడు కూడా నాకు మళ్ళీ ఆలోచన వచ్చింది ఏంటంటే, ఎంతమంది అయితే జనాలు వస్తున్నారో వాళ్ళకి మనం కరెక్ట్గా సప్లై చేయలేకపోతున్నాం. కాబట్టి నేను ఒక 30-31 ఈరోజు 3 రోజుల నుంచి నేను అక్కడ ఉండేటువంటి షాపుని, అంటే అక్కడ మనం స్థానికంగా పెట్టేటువంటి షాపుని బంద్ చేసి మూసేసి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే నేను అక్కడ ఏదో ఒకటి ఇచ్చేద్దామనో, లేకపోతే జనాలు వస్తే ఏదో ఫోకస్ అవుదామని కాదు. కొద్దిసేపు ఆగితే ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. అలా ఆలోచించడం వల్ల నేను తీసుకుంది ఏంటంటే, మనకి ఇంకా కిచెన్లో, వంటగదిలో, వంటశాలలో కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి. రెండోది, మన సప్లైలో కూడా ఎటువంటి వచ్చిన పంపించేటువంటి పరిస్థితులు మార్చుకోవాలి. రెండోది, మన కట్లు పొయ్యి అని ఎంత గర్వంగా చెప్పుకోగలిగామో, ఈరోజు ఈ ప్రెస్ మీట్ చెప్పుకోవడానికి నేను గర్వపడేది ఏంటంటే, ఈ జనవరి 1కి కొత్త ఆలోచనలు తీసుకుంటారు, పాత ఆలోచనలు వదిలేస్తారు అనుకుంటారు. కొత్త ఆలోచన ఏంటి అంటే, మనం గర్వపడే నెల్లూరు నుంచి, నెల్లూరులో ఉండి ఎవరైతే అద్భుతమైనటువంటి నెల్లూరు చేపల పులుసు చేస్తారో, నేను ఉపాధి అనట్లేదు, ఎవరైతే నెల్లూరు పులుసు చేస్తారో అద్భుతంగా వాళ్ళందరినీ నేను హైదరాబాద్ తీసుకెళ్తాను. మంచి శాలరీలతో వాళ్ళకి మంచి రూములు ఇచ్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళ కన్నబిడ్డలు ఎలా చూసుకుంటారో అంతమించే చూసుకుంటా. ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో అచ్చమైన నెల్లూరు చేపల పులుసు తీసుకుని ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళందరూ ఏదో ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తుంటారు. బహుశా ఇది కాకపోవచ్చు. వాళ్ళందరికీ నేను మా ఆర్ఆర్ క్యాటరింగ్ రామన్న తరపున, మీరు 100 అనుకోండి, నాకు అనవసరం. నేను చేసే పనిలో నాకు సంతోషం ఉందా లేదో చూసుకుంటాను అంతే. మనకి ఏది ముఖ్యం కాదు, మనకి ఏది ఇష్టం అదే చేసుకుంటూ వెళ్ళాలంటే. మరి 3వ తారీఖు అంటే ఈరోజు 1, ఎల్లుండు ఆ రోజంతా జరుగుతుంది. ఏదైతే అన్న నెంబర్ ఇచ్చాడో చివరిలో ఒక 3 8 వచ్చినాయో ఆ నెంబర్ చేస్తే అడ్రస్ చెప్తారు. ఖచ్చితంగా మీరు మంచి చేపల పులుసు చేయగలను నమ్మకం ఉండేవాళ్ళే రండి. జోక్గా, ఎంటర్టైన్మెంట్గా వద్దు. మనం చాలా సీరియస్గా చేస్తున్నాం ఈ పని. అదే రమణ, అంతే. మీకు మీ ఇంట్లో వాళ్ళు అంటారు, బయట వాళ్ళు అంటారు, ఏందమ్మా ఇదే ఇటు చేసిన చేపల పులుసు అదర కొట్టావు నువ్వు, ఒక్కొక్కసారి చేయమే మళ్ళీ తినాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళే రండమ్మా, మీకు దండం. మంచి చేపల పులుసుని నిజం నేను చెప్పేది తప్పు కాదు. మనం ఏంటంటే మనకి ఏది వచ్చో అది ఒప్పుకోవాలా, అదే నేను చెప్పింది. అలాంటి చేపల పులుసు చేసే వాళ్ళందరూ మీరు దయచేసి మంచి కూర వండుకొని, రాత్రి వండడం ఇంకా మంచిది, ఎంత నిల్వ ఉందో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. పాచి చింతపండు ఇంకా మంచిది, మెంతులు వేసుకొని, మీకు తెలుసు అయినా నేను చెప్పలే. ఆ చింతపండు ఆ చేపల పులుసుని తీసుకొని మేము ఒక ప్లేస్ చెప్తాం, ఈ నెంబర్ ఇప్పుడే అవైలబుల్లో ఉంటుంది, వీళ్ళు ఎంత త్వరగా పెడితే అంత త్వరగా మీరు అందరు రండి. ఎంతమంది వచ్చినా మోస్ట్ పాసిబుల్గా తీసుకెళ్ళిపోతాం అంతే. మనకి హైదరాబాద్ నుంచి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి, ఇంకా ఇవ్వాలి. బెంగళూరు నుంచి ఎవరైతే తెలుగు వాళ్ళు ఉంటారో ఎక్కడెక్కడికి వెళ్తున్నారో అక్కడ
అంటే పెద్ద పెద్ద కార్లు వేసుకొని అక్కడ ఆగిపోతున్నారు ఈ 3 రోజులు ఆపిన వల్ల. సో వాళ్ళందరికీ మనం ఇవ్వగలగాలి, ఇవ్వాలి. అది మన బాధ్యత, అది మన సభ్యత. కాబట్టి దయచేసి మంచి చేపల పులుసు చేసే మహాతల్లులందరూ నాకు ఇప్పుడు దేవులతో సమానం. మీరు వస్తారని ఆశిస్తున్నాను. నన్ను మీరు వచ్చి ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. సో 3వ తారీఖు ఉదయం 9 నుంచి ఇప్పుడే మీరు ఫోన్ చేసి అడ్రస్ కనుక్కోండి అమ్మా. ఎడపడితే అట్ట ఫోన్లు చేయబాకండి. టాలెంట్ ఉండేవాళ్ళు మాత్రమే రండి. ఎల్లుండి నుంచి 9 నుంచి నైట్ 9 వరకు ఇది పర్యవేక్షిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఆ ఫోన్లో మీకు అడ్రస్ చెప్తారు. అంతే రమణ, అడ్రస్ చెప్పి అడ్రస్ చెప్తారు, మన వాళ్ళు చెప్తారు. ఫోన్ చేస్తే రామన్నకు సంబంధించినటువంటి మిత్ర బృందం మొత్తం అడ్రస్ చెప్తుంది. సో అందరూ రండి, మనం గొప్ప సక్సెస్ని మనం అనుభవిద్దాం. నా ఒక్క అవసరమే కాదు, ఇతరులు కూడా అవసరం అయి ఉండాలి అంతే. బట్ వాళ్ళందరూ కూడా వాళ్ళ చేపల పులుసుని వాళ్ళ ఇంట్లో వండుకొని ఆడవాళ్ళు మన దగ్గరకు తీసుకొని వచ్చి మేము టేస్ట్ చేస్తే అది బాగుంది అని మనకు అనిపిస్తే ఇమ్మీడియట్లీ మనం హైదరాబాదులో ఉండేటువంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో మన ఆడవాళ్ళు, మన గాజుల సవ్వడి, మన మనుషులు, మన మట్టి. చాలామంది అంటారు ఏమయ్య కాకినాడలో బాలేదా, రాజమండ్రిలో బాలేదు. నేను ఎవరిని కించపరచలేదు ఈరోజు చేపల పులుసు విషయంలో. నా జిల్లా, నా స్థానికంగా నాకు చాలా ఇష్టం నా నెల్లూరు చేపల పులుసు అంటే. మీరు 100 అనుకోండి, నేను ఎవరిని కించపరచలేదు. నేను ఒకటే ఒక మాట, నా నెల్లూరు చేపల పులుసు చాలా ఇష్టం. నా పక్కన కాకినాడ చేపల పులుసు నువ్వు పెట్టుకో, రాజమండ్రి నువ్వు పెట్టుకో, బాంబే నువ్వు పెట్టుకో, ఇంకోటి పెట్టుకో. నాకెందుకు అవన్నీ? ఎవరు బాగుంటే వాళ్ళు వస్తారు. నేను ఒకే మాట చెప్తున్నా, ఈరోజు కొత్త నిర్ణయం. నేను ఆదాయం కోసం చేయట్లేదు, నా నెల్లూరు సాంప్రదాయం కోసం చేస్తున్నా. 100% చెప్తున్నా. ఈరోజు మనం ఎవరైతే మనం నమ్మి నిలబడి ఈరోజు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ముందు జనాలు ఉన్నారంటే కేవలం నా ఫోటో చూసి కాదు. నా ఫోటో చూసి వస్తారా? ఎవరు రారు. నెల్లూరు చేపల పులుసులు వచ్చారండి. అంటే ఇప్పుడుది కాదు, ఈ చరిత్ర మనది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నెల్లూరు చేపల పులుసు అంటే ఎగబడే జనాల రక్తం మళ్ళీ ఇప్పుడు పరిగెడుతుంది అంతే. మనం భయంతో, భక్తితో దాన్ని సాధ్యం చేసుకుంటే మన నెల్లూరు పరువును మనం నిలబెట్టుకునే అవుతాం అంతే. ఈరోజు నేను ఒక మాట చెప్పిన, ఇన్ని ఛానళ్ళు వచ్చాయి చూసావా, ఈ ఛానల్కి నేను ప్రమాణపూర్తిగా మాటిస్తున్నా, నేను ఒక్క పొరపాటు కూడా హైదరాబాద్లో తప్పు చేయను. ఎవరన్నా ఎవరైతే ఏ జిల్లా వాళ్ళైతే, ఏ రాష్ట్రం వాళ్ళైతే అక్కడ నిలబడుతున్నారో వాళ్ళకి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానమ్మా. నేను అంతమించి ఇవ్వడానికి ఈ 3 రోజుల్లో 100 మంది, 1000 మంది జనాలు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. సీసీ కెమెరాలు చూసుకుంటున్నా. నాకు ఆ రోజు వచ్చే డబ్బులు ముఖ్యం కాదు, శాశ్వత పరిష్కారం కావాలి మనకి. అర్థమైందా? అంటే నేను ఇప్పుడు చెప్పగలిగింది ఏంటి అంటే, నెల్లూరు జిల్లాలో నెల్లూరు చేపల పులుసుని కట్టెల పొయ్యి మీద ఎవరైతే చేయగలరో, ఆ సామర్థ్యం ఎవరికైతే ఉందో వాళ్ళందరూ దయచేసి సద్వినియోగం చేసుకోండి. మనం హైదరాబాద్లో ఉండి చాలామందికి మంచి పని చేయబోతున్నాం. వాళ్ళందరూ వచ్చి మీరు వచ్చేటప్పుడమ్మా ఓ 1/4 కేజీయో లేకపోతే మీ మితం అది వండుకొని ఒక కూర మా దగ్గర తీసుకొని రండి. ఆ కూర మేము తినగానే మేము ఒక ఆడియోలా చెప్తున్నాను అంతే. మాకు నచ్చింది అనుకోండి, మనం హైదరాబాద్కి వెళ్ళబోతున్నాం. అక్కడ మంచిగా మీకు ప్రొటెక్షన్ ఇస్తాం. మీరు మంచి ప్రొటెక్షన్ ఇవ్వండి ఖచ్చితంగా. ఇది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, మన నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఆడవాళ్ళని తీసుకెళ్ళి ఆడవాళ్ళ మధ్య తిరుగుతూ, ఆడవాళ్ళ మధ్యలో సావాసం చేస్తూ, ఆ ఆడవాళ్ళు వండుతూ, ఆడవాళ్ళతో ద్వారా అంటే ఏదైతే మనం పంపిస్తామో అది నాకు గొప్పగా అనిపించింది. అందుకని 3 రోజుల నుంచి అంతమంది అక్కడ ఉన్నా నేను ఏమాత్రం ఎందుకు ఆలోచించలేదు అంటే, ముందు మనం చేయాల్సిన పని ఇది. కట్లిపోయి అని చెప్పిన కట్లిపోయి మీద వండుతున్నాం. ఇంకా చేయగలిగిన ఏంటి, ఇంకొంచెం ముందుకెళ్తే ఆడవాళ్ళు. మనం ఎంత మగాళ్ళు చూస్తామంటాం కానీ, ఎంత మగోడు ఒక ఆడమనిషి పెళ్లి చేసుకున్నా బిడ్డ ఆడమనిషికే పుట్టాలి. రుచి కూడా ఆడమనిషి నుంచే పుట్టాలా. మనం అంటాం మనోడు బలి చేస్తాం, ఆడబలి చేస్తాం. మా వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు, నేను తప్పు అంటలే. ఆడవాళ్ళ చేతుల నుంచే హైదరాబాద్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బయటికి వెళ్ళిపోతుంది. ఆ మహాతల్లుల్ని నా కన్నతల్లిలో చూసుకుంటాను. అక్కడ వాళ్ళే మీకు చెప్తారు ఇంకో ప్రెస్ మీట్లో కూడా. ఎవరన్నా తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, నెక్స్ట్ స్టెప్ అంటే నేను ఎప్పుడైతే ఓపెన్ చేయబోతున్నానో మన నెల్లూరులోంచి నెల్లూరు చేపల పులుసు ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా మీరు దయచేసి ఒక అడ్రస్ చెప్పబోతున్నాం. ఆ అడ్రస్కి మీరు వండుకొని, ఇంకోటి జోక్లా తీసుకోవద్దు, క్యాజువల్గా తీసుకోవద్దు, ఇది ఎంటర్టైన్మెంట్లో తీసుకోవద్దు. మీకు కూడా తెలుసు మీరు ఎలాంటి చేపల పులుసు చేస్తారని మీ స్థానికంగా కానీ మీ కుటుంబ సభ్యులు కూడా చెప్పుకుంటారు. సో ఊరికే ఎంటర్టైన్మెంట్ కోసం రావద్దు అక్కడికి. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుకి మీరు ఖచ్చితంగా ఒక బేస్మెంట్ అవ్వాలనుకుంటే మాత్రం మన నెల్లూరుని ఎక్కడికో తీసుకెళ్ళాలి,
మన స్థాయిని పెంచాలనుకుంటే మాత్రం గుండె ధైర్యంగా మీరు చేపల పులుసు వండుకొని స్థానికంగా ఉండేటువంటి ప్లేస్కి తీసుకురండి. ఆ ప్లేస్లో మనం టేస్ట్ చేస్తాం, రుచి చూస్తాం. అది నచ్చిన వెంటనే మనం కొన్ని వందల వేల మందికి మనం పంపిణీ చేస్తాం అంతే. సో ఇది మనం పెట్టేటువంటి విలేకరుల సమావేశం. సో ఇది ఫైనల్. ఖచ్చితంగా మన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చాలా పెద్ద హిట్ అయింది, చాలా పెద్ద సక్సెస్ అయింది. ఇది నా ఒక్కడిది కాదు. నిన్న నేను హోటల్లో ఉంటే ఒక 100 మంది వచ్చారు, అన్న గర్వంగా ఉంది అని. ఈరోజు మాటేస్తున్నా, మీరు ఎప్పుడూ గర్వపడే పనే చేస్తాను తప్ప ఆర్పి అనేవాడు ఇంత చిన్న పొరపాటు కూడా చెయ్యడు. అది పొరపాటు అని తెలిసినాడు కొనసాగించడు అంతే. థ్యాంక్ యూ సో మచ్. అందరు రావాలని కోరుకుంటున్నాను. ఒకసారి రామన్న, మీరు ఒకసారి నా ప్రాణ స్నేహితులు రామన్న నాకు కొద్ది పరిచయం కావచ్చు, లేకపోతే అంతమంది పరిచయం కావచ్చు, కానీ నేను ఎప్పుడు ఒక విషయంలో ముందుకెళ్ళేది మా రామన్నతోనే. ఆర్ఆర్ క్యాటరింగ్ రామన్న. అది ఇంకోలా మాట్లాడదు, ఇంకోసారి నేను ఇంటర్వ్యూ చేస్తాను. నేను అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. బట్ ఎక్కడ ఏంది, ఆ ఫోన్ నెంబర్ ఏంది, ఎక్కడ జరిగేది అనేది మీ పర్సనల్ నెంబర్ ఇవ్వండి. డన్.